హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో టీఎస్ ఇంటర్ ఎగ్జామినేషన్స్ తరగ పేపర్ కరెక్షన్ ఎలా జరుగుతుంది, రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ప్రతి ఇంటర్మీడియట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా మీకు ఎప్పటికప్పుడు నా ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. ఇక విషయంలోకి వెళ్తే టీఎస్ ఇంటర్ విషయం తీసుకున్నట్టయితే టీఎస్ ఇంటర్ అనేది మార్చి 5 నుంచి మార్చి 25వ తారీఖు వరకు కూడా ఎగ్జామినేషన్స్ జరిగాయి. అయితే వాటి పేపర్ కరెక్షన్ కూడా దశల వారీగా జరుగుతుంది. అందులో లాస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి ఈ నెల 28వ తారీఖు మార్చి 28వ తారీఖు నుంచి లాస్ట్ ఫేజ్ కూడా జరిగింది. ఈ లాస్ట్ ఫేజ్లో జువాలజీ, కామర్స్ మొదలగు పేపర్స్ అన్నీ కూడా కరెక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఏప్రిల్ 10th కల్లా మొత్తం టోటల్గా స్టేట్ మొత్తం స్పాట్స్ అనేవి క్లోజ్ అయిపోతున్నాయి. అటు మిడిల్గా ఉన్నటువంటి సెంటర్స్ కానీ, చిన్న సెంటర్స్ కానీ, అలాగే పెద్ద పెద్ద సెంటర్స్లో కూడా టోటల్గా ఏప్రిల్ 10th కల్లా ఒక టార్గెట్ పోస్ట్ చేసుకొని స్పాట్ క్యాంప్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. అంటే పేపర్ కరెక్షన్ అనేది కంప్లీట్గా రాష్ట్రం మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినట్టే. రిజల్ట్స్ ఇక ఎప్పుడు వస్తాయి అంటే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అయితే మాత్రం ఏప్రిల్ 25th ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజల్ట్స్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు. దానికి తగినట్టుగానే పేపర్స్ కరెక్షన్స్ కానీ, అలాగే స్పీడప్ చేయడం కానీ, యాక్చువల్గా మనకి రోజుకి 30 పేపర్స్ వరకే కరెక్షన్ చేయాలి. కానీ అలాంటిది ఒక 50 పేపర్స్ వరకు కూడా కరెక్షన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే యాజ్ పాసిబుల్ రిజల్ట్స్ని తొందరగా ఇవ్వడానికి. అంటే 25th రిజల్ట్స్ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ కూడా ఒకవేళ ఎర్లీగా కానీ పేపర్ కరెక్షన్స్ కానీ కంప్లీట్ అయిపోతే డెఫినెట్గా 21st or 22nd కూడా రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇది అంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే తెలంగాణ స్టేట్లో 21 నుంచి 25వ తారీఖు లోపు ఏ క్షణంలోనైనా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉంటే మీకు డెఫినెట్గా నేను అప్డేట్ చేస్తాను. ఇకపోతే పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఎలా జరుగుతుంది ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే చాలామంది పేపర్ కరెక్షన్ లాస్ట్ టైం కొన్ని ప్రాబ్లమ్స్ ఇష్యూస్ రావడం వల్ల ఈసారి చాలా కేర్గా ఇంటర్మీడియట్ బోర్డు చాలా జాగ్రత్తలు తీసుకుంది. సీసీ కెమెరాల పర్యవేక్షణ అవసరం. ఎవరైతే పేపర్ కరెక్షన్ చేస్తారో ఆ లెక్చరర్స్ తాలూకా బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడం, ఇలా మనకి అలా కేర్గా తీసుకుంటూ పేపర్ కరెక్షన్ అయితే జరుగుతుంది. ఇకపోతే చాలామంది ఎవరైనా స్టూడెంట్స్ 35 మార్క్స్ కన్నా లోపు వచ్చి ఎవరైనా ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఉన్నట్టయితే ఎడ్యుకేషన్ ఎటువంటి నష్టం జరగకుండా ఉండాలని చెప్పేసి ఆ పేపర్స్ ఎవరైతే బిలో 35 మార్క్స్ వచ్చారో ఆ పేపర్స్లో కూడా కొన్ని ర్యాండమ్గా అనుమానం వచ్చిన కొన్ని పేపర్స్ని కొన్ని తీసి వాటిని మళ్ళీ ప్రత్యేకంగా చీఫ్ ఎగ్జామినర్స్ వాళ్ళకి నచ్చిన పేపర్స్ తీస్తారు. అలా కాకుండా ఈసారి ఫెయిల్ అయిన టోటల్ బండిల్లోని చీఫ్ ఎగ్జామినర్స్ ఒక 4 పేపర్స్ తీసుకుంటారు. ఓ 4-5 పేపర్స్ చెప్పిన ఒక బండిల్ తీసుకొని క్రాస్ చెక్ చేస్తారు. కానీ ఈసారి అలాగనే కాకుండా వాటితో పాటు ఎడిషనల్గా 35 మార్క్స్ బిలో వచ్చినటువంటి పేపర్స్ అన్నింటినీ కూడా వేరేగా చేసి అందులో కూడా క్రాస్ చెక్ చేస్తూ ర్యాండమ్గా క్రాస్ చెక్ చేస్తూ వాళ్ళకి విద్యార్థులకు ఎటువంటి నష్టం లేకుండా ఫెయిల్ అయిపోకుండా వాళ్ళకి ఎటువంటి అవకాశం ఉన్నా కూడా వాళ్ళు పాస్ అయ్యే విధంగా పేపర్ కరెక్షన్ మాత్రం చేస్తున్నారు. సో ఇది ఒక రకంగా ఎవరైతే బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక అడ్వాంటేజ్గా మనం అనుకోవచ్చు. అయితే ఇది పేపర్ కరెక్షన్. ఇక మ్యాక్సిమం పేపర్స్ కూడా ఆల్మోస్ట్ దగ్గరలో బార్డర్లో ఉండే వాళ్ళందరికీ కూడా పాస్ చేయడం అనేది జరుగుతుంది. ఎందువల్లంటే ఒకవేళ 35 బిలో కానీ మార్క్స్ వేస్తే దీన్ని మన చీఫ్ ఎగ్జామినర్ క్రాస్ చెక్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎగ్జామినర్స్ దిద్దేటప్పుడే మ్యాక్సిమం దగ్గరలో ఉన్న వాళ్ళని పాస్ చేయడం అనేది జరుగుతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో మ్యాక్సిమం రిజల్ట్స్ అయితే బాగానే ఉంటాయి. ఇక ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.